Hi, this is PP Rao from Enjoy Learning. Third class Mathematics వర్క్షీట్ సొల్యూషన్స్లో భాగంగా ఈరోజు సెకండ్ చాప్టర్ నంబర్స్లో ఉన్నటువంటి వర్క్షీట్ నెంబర్ 1 మనం చూద్దాం. ఫస్ట్ ఈ టాపిక్ వచ్చి నంబర్స్, రీడింగ్, రైటింగ్ అండ్ కంపేరింగ్ 3-digit నెంబర్స్. ఓకే, 3-digit నెంబర్స్ అంటే మనకి వన్స్, అలాగే టెన్స్, ఇంకొక ప్లేసు 100 ప్లేస్ ఉంటుంది, హండ్రెడ్స్ ప్లేస్. సో మనం సింపుల్గా వీటిని ఓ, టీ అండ్ హెచ్గా రాసుకోవచ్చు. అంటే 3 digits ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ నెంబర్లో మనకు ఒక బాక్స్ ఇచ్చాడు. ఈ బాక్స్లో కొన్ని నెంబర్లు ఇచ్చాడు. చూడండి, 162. మనం ఇప్పుడు రీడౌట్ చేస్తున్నాం. 326. నెక్స్ట్ వన్ 273. నెక్స్ట్ వన్ 184. నెక్స్ట్ వన్ 680. నెక్స్ట్ వన్ 204, 127, 95, 744, 827, 951, 516. ఈ నెంబర్లు మనకి రీడ్ చేయడం, రైట్ చేయడం కూడా వచ్చు. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూడండి. ఏ నెంబర్ బిట్వీన్ 100 and 150. 100కి 150కి మధ్యలో ఉండే నెంబర్ని వేయమన్నారు. అవి వేద్దాం. చూడండి, ఫస్ట్ 150. 100 and 150 మధ్యలో ఉన్న నెంబర్ అంటే చూడండి 162 తీసుకుందాం అనుకుందాం. తీసుకుంటే ఇది దీనికంటే తర్వాత వచ్చింది, మధ్యలో లేదు. సో దాన్ని మనం వేయడానికి లేదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ నెంబర్లో 127 ఛాన్స్ చూడండి. 127 ఈ నెంబరు 100కి 150కి మధ్యలో ఉంది కాబట్టి 127 మనం వేసాం. నెక్స్ట్ చూడండి ఒకసారి, 900కి 1000కి. సో ఇన్ని నెంబర్ చూడట్లే మనం 100 ప్లేస్లో 9 ఉంటే చాలు, అది చూడొచ్చు. 100 ప్లేస్లో 9 ఉన్నది చూడండి ముందు ఇది. సో 900కి 1000కి మధ్యలో ఇదే నెంబర్ ఉంది. సో ఆ నెంబరు మనం ఇక్కడ వేద్దాం, 951. ఓకే, దెర్ ఈజ్ నో ప్రాబ్లం, వెరీ సింపుల్. ఏ నెంబర్ స్మాలర్ దెన్ 100. సింపుల్. ఇదేంటిది 95. సో 95 ఇది స్మాలర్ దెన్ 100. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 300కి 400కి మధ్యలో చూడండి నెంబర్ ఉంచుదాం. 300 ఇక్కడ ఉంది ఒక నెంబరు, 400 అసలు లేదు ఇక్కడ 4లో 100 ప్లేస్లో 300కి 400కి మధ్యలో ఉండే నెంబర్ 326. సో ఆ నెంబర్ వేద్దాం ఇక్కడ. రైట్. నెక్స్ట్ ఏ నెంబర్ దట్ హ్యాస్ 6 tens. అంటే పదుల స్థానంలో 6 ఉండే సంఖ్య. అసలు ముందు పదుల స్థానంలో 6 ఉండాలి అంటే ఏ నెంబర్స్ ఉన్నాయో ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అనమాట సెకండ్ ప్లేస్ ఈ పక్క నుంచి మనం రైట్ నుంచి లెఫ్ట్కి కౌంట్ చేసుకున్నాం.
ఇది ఇక్కడ 6 ఉంది. సో మనల్ని అడిగింది అదే, ఈ టెన్స్ ప్లేస్లో 6 ఉన్న నెంబర్ ఏమిటి అని అడిగితే ఈ 162 వేస్తాం అన్నమాట. ఓకే, 162. ఓకే, ఇక్కడ పదుల స్థానంలో 6 ఉంది. సో ఇప్పుడు ఏమడిగాడు, ఏ నెంబర్ దట్ హ్యాస్ 5 ఇన్ వన్స్ ప్లేస్. 5 ఉండాలి, అది వన్స్ ప్లేస్ అయి ఉండాలి. సో 5 ఉన్నది చూస్తున్నాను, ఇక్కడ 5 ఉంది, అది వన్స్ ప్లేస్లో. ఇంకేమైనా ఉందా అంటే అది ఒక్కటే ఉంది. సో ఆ నెంబర్ని మనం ఇక్కడ వేద్దాం. సో 95 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ కూడా వన్స్ ప్లేస్లో అంటే 1వ స్థానంలో 5 ఉంది, అదే ఇక్కడైతే టెన్స్ ప్లేస్లో 6 ఉంది అనమాట. ఓకే, అదైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.